బ్యాటిల్ నెక్లా 100 అడుగుల రోడ్డు స్థలంలోని అపార్ట్మెంట్కు అనుమతి ఇచ్చిన హెచ్ఎండి. తర్వాత గండిపేట మండలం మణికొండ మున్సిపాలిటీలో ఓ రోడ్డు బాటిల్ నెక్లా మారింది. నార్సింగ్ నుంచి అల్కాపూర్ టౌన్షిప్ మీదుగా పుప్పలగూడ వరకు 3.5 కిలోమీటర్ల లింక్ రోడ్డును మాస్టర్ ప్లాన్లో ప్రతిపాదించారు. అంటే ఈ విషయంలో బాటిల్ నెక్లా 100 అడుగుల రోడ్డు పైన ఇది పాత ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేశారు అంటే గండిపేట మండలం మణికొండ మున్సిపాలిటీ ఓ రోడ్డు బాటిల్ నెక్లా మారింది. కాబట్టి నార్సింగ్ నుంచి అల్కాపూర్ టౌన్షిప్లో పుప్పలగూడ 3.5 కిలోమీటర్ల లింక్ రోడ్ను మాస్టర్ ప్లాన్లో ప్రతిపాదించారు. 100 ఫీట్ల వెడల్పుతో దీనిని నిర్మించేందుకు 2015లో హెచ్ఎండిఏ వాళ్ళు పర్మిషన్ భూసేకరణ చేసింది. రోడ్డు కోసం సేకరించిన భూమిలో హెచ్ఎండిఏ వాళ్ళు ప్లానింగ్ విభాగంలోని అధికార అపార్ట్మెంట్ నిర్మాణానికి 2017లో అనుమతులు ఇచ్చేశారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చేశారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఈ నిర్మాణము ఆగిపోయింది, జనం నివాసం ఉంటున్నారు, ఇవేవి పట్టించుకోకుండా 2 ఏళ్ల క్రితం నుంచి 6 కోట్లతో గుడ్డిగా రోడ్డు నిర్మాణం మొదలుపెట్టేశారు. వాళ్ళు ఇచ్చిండ్రు, వీళ్ళు రోడ్డు నిర్మాణం మొదలుపెట్టిర్రు. 2.5 కిలోమీటర్ల రోడ్డు వేశాక రహదారికి అడ్డంగా అపార్ట్మెంట్ కనబడడంతో నోరెళ్ళబెట్టారు. ఎక్కడైతే ఈ రోడ్డుకు ప్రజలకు ఇరుక్క ఉన్నందుకు ఈ ప్లాన్లు వాళ్ళే ఇచ్చిండ్రు, తర్వాత ఈ రోడ్డు వాళ్ళే వేశారు. 2.5 కిలోమీటర్ల రోడ్డు వేశాక రహదారులు అడ్డంగా అపార్ట్మెంట్ కనబడడంతో నోరెళ్ళబెట్టారు. అంటే విచిత్రం చూడు ఎట్లా ఉంది. పనులు నిలిపేసి 500 మీటర్ల మేరకు ఆగిపోయిన ఈ పనులతో రేడియల్ రోడ్డు 4 నుంచి 5 లింకు కుదరలేదంట దీనికి మళ్ళీ తిరిగి. కాబట్టి దీంతో స్థానికులు 1/2 కిలోమీటర్ దూరంలోని గమ్యాన్ని చేరేందుకు 3 కిలోమీటర్ల మేరకు ప్రయాణించవలసి వస్తుంది. ఈ విషయంలో గత పాలకులు కిమ్ముకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దలు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. అంటే బీఆర్ఎస్ చేసిన ప్రభుత్వంలో ఈ రోడ్ల గురించి, ఈ లింక్ రోడ్ల గురించి, ఈ కిలోమీటర్ల కొద్దిగా జనాలకు ప్రాబ్లం వచ్చినట్టు చేస్తే ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ ఏం చేస్తుందని వేచి చూస్తున్నారట.